ఆశ ఉంటే మనిషి ఏమైనా చేస్తాడు. బైక్పై ప్రయాణం చేయాలనే కోరికే ఓ బాలుడిలో ఉన్న టాలెంట్ను బయటకు తీసింది. తన సైకిల్నే బైక్లా తయారు చేసుకునేలా చేసింది. 9వ తరగతి చదువుతున్న బాలుడు తన తాత ఇప్పించిన సైకిల్నే పాత స్పేర్ పంప్ మోటార్తో బైక్లా చేసుకున్నాడు. సైకిల్ను బైక్లా మార్చాలనుకున్న బాలుడి ఆలోచనపై స్పెషల్ స్టోరీ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జీ హుక్రాస్ కు చెందిన నరసింహులు మంజుల దంపతులు కొన్నేళ్లుగా నారాయణఖేడ్ లో నివసిస్తున్నారు. నరసింహులు స్థానికంగా వెల్డింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కుమారుడు శివకుమార్ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అందరిలాగే తాను కూడా బైక్ నడపాలనే ఆశ ఉన్నప్పటికీ దాని కొనుగోలుకు 60,000 వరకు డబ్బులు అవసరం కావడంతో తానే స్వయంగా సైకిల్ నే బైక్ గా మార్చి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయనకు బైక్ అడుగుతుంటే బైక్ మీద పడగలడు, ఏజ్ కాదు కదా అనేసి వద్దు అంటే ఆయన ఇది ట్రై చేసుకున్నాడు. ఏదో గటారా ఇంజిన్ తెచ్చి ట్రై చేసుకున్నాడు ఆయన. ఇక దానివల్ల ఏదో 1/2 లీటర్ వస్తే ఎన్నో కిలోమీటర్లు వస్తుంది మమ్మీ అని ఆయన హ్యాపీగా చెప్పిండు. మాకు సంతోషం అనిపించింది. పిల్లలందరూ వచ్చిగినా మాకు చేసిస్తావా అని అంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆయన ఏదో ఒకటి మెకానిక్ చేస్తూనే ఉంటాడు సార్. అది టేబుల్ ఫ్యాన్ అంటాడు, ఫ్రిడ్జ్ అంటాడు, అది ఇది చేస్తాడు. మొన్న ఒక బాక్స్ ఖరాబ్ అయితే గిన హైదరాబాద్ తీసుకుపోయినా ఇక్కడ నారంకేళ్ళ గిన చూపిస్తే అది కాదన్నారు. కాదంటే మరి మా బాబు ఏదో చేసి దాన్ని ఆన్ చేసిండు. మా రజనీ సైకిల్ ఇప్పిస్తే వాడు స్కూల్కు అందకొచ్చినాము అని ఆలోచనలతోటి వాడు ఏం చేసిండు, గటారా ఇంజన్ తెచ్చి దాన్ని మోపు చేసి ఆడే వెల్డింగ్ కొట్టుకున్నాడు, ఆడే అన్నీ చేసుకున్నాడు. సర్వం మొత్తం మూలకు అడగలే చేయలేదు. మరి అది అయిపోతే వాయిల్ అయిపోతే కూడా, పెట్రోల్ అయిపోతే కూడా మరి సైకిల్కి తొక్కుంటా నడిపే చాలుతాడు అని మేము కూడా సంతోషంతోనే ఉన్నాం. ఇక ఏమనలేదు సారిగా. క్రిమి సంహారక మందులను పిచికారీ చేసే స్ప్రేయర్ మోటార్ను బాబాయ్ సహాయంతో తక్కువ ధరకు కొనుగోలు చేశాడు శివకుమార్. దాన్ని సైకిల్ క్యారెలపై అమర్చి టీవీఎస్ ఎక్సెల్ కు సంబంధించిన చైన్, చక్రం కొనుగోలు చేసి మధ్యలో బిగించాడు. ఎక్సలేటర్ వైరును సైకిల్ హ్యాండిల్ కు బిగించాడు. మోటార్ తీగ సహాయంతో ఆన్ చేసిన అనంతరం సీటుపై కూర్చొని ఎక్సలేటర్ ఇవ్వగానే సైకిల్ పెడల్ తొక్కకుండానే ముందుకు సాగుతుంది. ఇప్పుడు స్కూలుకి ఇబ్బంది లేకుండా వెళ్తున్నానని, భవిష్యత్తులో దీనిపై మరిన్ని ప్రయోగాలు చేసి తక్కువ మైలేజ్ తో నడిచేలా తయారు చేసే ప్రయత్నం చేస్తానని అంటున్నాడు శివకుమార్. నేను ఒక్రానా నుంచి నారాయణఖేడ్కి 4 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటా వెళ్తున్నాను. రోజు సైకిల్ తొక్కుకుంటా వెళ్ళడం వల్ల స్కూల్లో లేట్ అవుతుంది నాకు. అందుకే నేను ఒక ఆలోచన వచ్చి గటర్ ఇంజన్ అనేది సైకిల్కి ఫిట్ చేసి దానివల్ల రోజు స్కూల్కి వెళ్తున్నాను.